నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు మన దేశీయ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక గౌరవార్థం అండ్ వాటిని రక్షించడానికి కొంత అమౌంట్ అనేది కేటాయించి వాటికి స్పెషల్గా ఒక పేరు అనేది ఇచ్చారనమాట. సో ఏ విధంగా అంటే రాజ్యమాత అనేటువంటి పేరు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఆ యొక్క రాష్ట్రాల్లో ఆవుల్ని సంరక్షించాలని అండ్ వాటి యొక్క పేడ ఏదైతే ఉందో వాటిని సంరక్షిస్తూ వాటిని చాలా రకాలుగా గౌరవం ఇవ్వడం అండ్ దాని ద్వారా ఎకానమీని ఆర్థికంగా కూడా ఎలా ఎదగాలి, మన ఈ యొక్క గోవుల్ని తీసుకోవాలి, వాటి యొక్క పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలి అండ్ ఆర్థికంగా కూడా ఎదగడానికి ఏ విధంగా అవ్వాలని చాలా స్కీమ్స్ ప్లాన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మధ్యప్రదేశ్లో గౌరవిస్తూ ఉన్నారు. కౌడంగ్ తోటి ఒక ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా గౌరవిస్తున్నారు. అదే కోవలో మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు మన దేశీవాలి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి రాజ్యమాత స్టేటస్ అనేది పేరిచ్చి స్టేటస్ ద్వారా ఏంటంటే ఆవుల్ని గౌరవించాలంటే వాటి యొక్క ప్రాణాలని కాపాడాలి, వాటిని ఇంకా పెంచాలి, వాటి సంఖ్య అనేది పెంచాలి అనేది కొంత అమౌంట్ కూడా కేటాయించడం జరిగిందనమాట. సో దేశీవాలి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి రాజ్యమాత స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఈ రాజ్యమాత అని ఎప్పుడైతే దేశీయ ఆవులకి ఇవ్వడం జరిగిందో ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే పేరు అనేది కేటాయించి మరి ఒక యానిమల్ని గుర్తించారు, ఒక జీవిని ఈ విధంగా గుర్తించి వాటి యొక్క పేరు అనేది రాజ్యమాత అనేటువంటి పేరుతో గౌరవించడం అనేది ఫస్ట్ టైం ఎక్కడ జరిగిందంటే మన మహారాష్ట్రలోనే ఈ విధంగా వాటిని గౌరవించడం జరిగింది అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే దేశీవాలి ఆవుల్లో కొన్ని మంచి రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. చాలా వరకు ఇంతకుముందు మనకి చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట. కానీ వాటి సంఖ్య అనేది పెంచాలి అని దేశీవాలి ఆవుల యొక్క సంఖ్య అనేది పెంచడం కోసం ఇలా వాటి సంరక్షించే చర్యల బాధ్యతను తీసుకొని మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు వాటికి రాజ్యమాత అనేటువంటి స్టేటస్ అనేది కల్పించడం జరిగింది. వాటిలో కొన్ని రకాలన్నమాట. దేవని రకం ఒకటి, లాల్ ఖాందారి, కిల్లర్, ధాంగి, గౌలావ్, ఇవి రకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ దేశీవాలి ఆవుల్లో ఉన్నటువంటి రకాలన్నమాట. వాటిని ఏంటంటే వాటిల్లో చాలా సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయని అండ్ మతపరమైన ఆచారాల పరంగా అండ్ దాంతోపాటు ఏంటంటే ఆవుని దాని యొక్క పాలు ఏవైతే ఉన్నాయో పాలని వాడుకుంటారు. దేశీవాలి ఆవు నెయ్యికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో అలా ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్లే ఆవుల్ని సంరక్షించడం కోసం ఈ విధమైనటువంటి స్కీమ్ తీసుకొని వచ్చారు. ఏం చేస్తారంటే ఎవరైతే దేశీవాలి ఆవుల్ని పెంచుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఒక రోజుకి 50 రూపాయల అమౌంట్ అనేది కేటాయించి 50 రూపాయలకి అమౌంట్ దేనికోసం, ఆవుల్ని సంరక్షించడానికి. సో ఆవుల సంఖ్య పెంచడం కోసం దేశీవాలి ఆవుల సంరక్షణ పెంచడం కోసం ఆవులు పెంచేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అకౌంట్కి ఇవ్వడమో లేదా వాళ్ళ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా తీసుకొని రావడమో ప్రతి రోజుకి కనీసం 50 రూపాయలు దానికోసం ఆవు యొక్క సంరక్షణ కోసం అమౌంట్ అనేది గవర్నమెంట్ గ్రాంట్ ద్వారా కేటాయించుకోవడం జరిగింది. ఏ యొక్క రాష్ట్రంలో ఇలా చేశారంటే మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. సో మేఘాలయ గవర్నమెంట్ వాళ్ళు అండ్ దాంతోపాటు నడ్జ్ ఇన్స్టిట్యూట్ అనమాట. మేఘాలయ గవర్నమెంట్ అండ్ నడ్జ్ ఇన్స్టిట్యూట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిసి ఒక లైవ్లీహుడ్ డెవలప్మెంట్ మిషన్ అనేది తీసుకొని వచ్చారు. ఏంటి లైవ్లీహుడ్ అంటే జీవనాధారాన్ని కల్పించేది. ఎటువంటి వ్యక్తులకి జీవనాధారం కల్పిస్తారంటే ఎస్పెషల్లీ ఎవరైతే మహిళలు ఉంటారో, ఎస్పెషల్లీ సింగిల్ మదర్స్ అనమాట. నథింగ్ బట్ భర్త చనిపోవడమో విడిపోవడమో జరిగి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా మిగిలిపోయి ఉంటారో అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఇటువంటి ప్లానింగ్ అనేది తీసుకొని వచ్చారు. ఇందులో ఏంటంటే నియర్లీ 50,000 మంది మనుషులు అంటే 50,000 మంది ఎవరైతే ఉంటారో సింగిల్ మదర్స్ ఎటువంటి ఆర్థిక సహాయం పొందకుండా వాళ్ళకి ఎటువంటి సహాయం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి ఆడవారికి సహాయం చేయడమే మేఘాలయ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక పథకం లాంటిది అనమాట. సో దీనిలో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క జీవనోపాధి మార్గాలను వెతుక్కోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. ఏ విధమైనటువంటి పని చేస్తే వాళ్ళకి బతుకు తెరువు కలుగుతుందో వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తారనమాట. దాంతోపాటు సోషల్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అనేది తీసుకొని వస్తారు. అంటే వాళ్ళ సమాజంలో ఒంటరిగా జీవించే క్రమంలో వాళ్ళకి ఏవైతే నాలెడ్జ్ అవసరమో, కొంతమంది ఆడవారికి ఏంటంటే కనీసం మెయిన్ కొంచెం చదువు కూడా ఉండదు,
డబ్బులు లెక్క పెట్టడం తెలీదు, సోషల్ స్కిల్స్ తెలీదు. వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఒంటరిగా బతకాల్సినటువంటి సిచ్యువేషన్లో సమాజంలో చాలా బాధపడుతుంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని, ప్రొటెక్షన్ని వాళ్ళకి కలిగేలా చేయడమే ఈ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనిలో కూడా ఏంటంటే టెక్నాలజీ పరమైనటువంటి నాలెడ్జ్ని కూడా వాళ్ళకి నేర్పిస్తారు. అంటే వాళ్ళకి అసలు చదువు లేదు, కొంత స్కిల్స్ కూడా లేవు, కొంత చదువు సెల్ ఫోన్ని వాడడం లేదా టెక్నాలజీని వాడడం లేదు, వాళ్ళకి ఏదన్నా పని చేయడం వస్తే ఆ పని ద్వారా వాళ్ళు ఉపాధి మార్గాలను ఏ విధంగా పొందాలి, అలా మానిటరింగ్ టూల్స్ ద్వారా కొన్ని నేర్పించడం జరుగుతుంది అనమాట. ఇవంతా ఎవరు చేస్తున్నారంటే మేఘాలయ గవర్నమెంట్ వాళ్ళు, దాంతోపాటు నడ్జ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలిసి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సింగిల్ మదర్స్ ఎవరైతే ఉంటారో, ఒంటరిగా జీవించేటువంటి తల్లులుగా ఉన్నటువంటి ఒంటరి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇది మేఘాలయ ప్రాంతం కాబట్టి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కనుక ఇది ఇంకా బాగా జరిగితే, ఇది షిల్లాంగ్, మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్ ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసి తీసుకొని వచ్చారు September 27న. ఇది కనుక సక్సెస్ఫుల్గా జరిగితే ఆ రాష్ట్రం అంతటా కూడా చాలా మంది సింగిల్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్కిల్స్ని నేర్పించడం, వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించడం అనేది ఒక పథకంలో భాగంగా తీసుకొని వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఫ్యూచర్లో మేఘాలయ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే షిల్లాంగ్ ప్రాంతంలో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయుష్ సమ్మిట్. సో ఆయుష్ సమ్మిట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అంటే మన దేశంలోనే ఆయుష్ డిపార్ట్మెంట్కి నథింగ్ బట్ హోమియోపతి కావచ్చు, అండ్ దాంతోపాటు యునాని, ఇలా చాలా ఉంటాయి, ప్రకృతి వైద్యాలు అంటూ ఉంటాం. అటువంటి అన్నిటికీ కూడా మన దేశం అనేది పుట్టినిల్లు అనమాట. అందువల్లే మనకు హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. కానీ దాంతోపాటు ఎస్పెషల్లీ ఈ యొక్క ఆయుర్వేదాన్ని బెటర్గా మార్చాలి, అందరికీ అవగాహన కల్పిస్తూ మన యొక్క పురాతన కాలం నాటి వైద్య విద్య ఏదైతే ఉంటుందో అది కూడా మన ఫ్యూచర్ తరాలకు ఇవ్వాలి అని మన గవర్నమెంట్ వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున అప్పుడప్పుడు సమ్మేళనాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అటువంటిదే ఈ ఆయుష్ సమ్మిట్ అనమాట. ఈ ఆయుష్ సమ్మిట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. గ్లోబల్ వెల్నెస్లో అంటే ప్రపంచంలో అందరూ ఏంటంటే కొత్త కొత్త మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, కొత్త కొత్త వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా మనకి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆయుర్వేదం ఏదైతే ఉందో అది ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇలా ఆయుష్ సమ్మిట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ యొక్క ఆయుష్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024 అనేది రీసెంట్గా నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే హెల్త్ అండ్ వెల్నెస్ కోసం. దాని కూడా ఆయుర్వేదిక్ మెడికల్ టూరిజం ఏదైతే ఉందో దానిలో భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడాలి, మానసిక స్థితిని కాపాడి, వెల్నెస్ అంటే ఆరోగ్యమే, హెల్త్ అనేది ఫిజికల్గా, వెల్నెస్ అనేది మానసికంగా, అన్ని విధాలుగా మనల్ని మార్చడం కోసమే ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఒక సమ్మిట్ అనేది నిర్వహించాలి. మన దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఈ విధమైనటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే నియర్లీ 1 కోటి మంది వరకు కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అవేర్నెస్ ఏదైతే ఉందో దాన్ని తెలిసేలా చేయాలి అని ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు అనమాట. ఏ విధంగా అంటే రీసెంట్గా ఆయుర్వేద డే అనేది నిర్వహించి ఢిల్లీలో చాలా మందిని ఒక చోటకి చేర్చి ఆ మీటింగ్ ద్వారా ఏంటంటే ఆయుర్వేదం యొక్క ఉపయోగాలు ఏంటి, మనం కూడా ఆయుర్వేదాన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన రోజువారీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎలా వాడాలి, మన జీవన విధానం మార్చుకోవడానికి ఏ విధంగా వాడాలి అని ఒక అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి ఈ యొక్క మీటింగ్ ద్వారా, ఆయుర్వేద డే ద్వారా ఢిల్లీలో నిర్వహించినటువంటి మీటింగ్లో తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క మెడికల్ సమ్మిట్ నథింగ్ బట్ ఇక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ముంబైలో జరుగుతుంది. దాని తర్వాత భువనేశ్వర్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు అనమాట. ముంబైలో, దాని తర్వాత భువనేశ్వర్లో, అండ్ లాస్ట్కి వచ్చేసి ఢిల్లీలో ఫైనల్ మీటింగ్ అనేది ఢిల్లీలో నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆయుష్ సమ్మిట్ ఎందుకోసం ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే ఆయుష్ విభాగం ఏదైతే ఉందో, ఆయుర్వేదిక్ విభాగం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.